హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి చిన్న కథ పెన్ పెన్సిల్ స్టోరీ. ఒకరోజు పెన్కి పెన్సిల్కి పెద్ద గొడవ జరుగుతుంది. పెన్ ఒక్కసారిగా నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి అంది పెన్సిల్తో. పెద్దవాళ్ళు ఎవరైనా రాయడం దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ వరకు నన్నే వాడతారు అంది పెన్. ఆ మాటకి బాధతో పెన్సిల్ దాన్ని తయారు చేసిన అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అతను ఇలా అన్నాడు, నేను చెప్తుంది కరెక్ట్గా విను. పెన్ పట్టుకునే ప్రతి ఒక్కడు నీ నుండే మొదలవుతాడు. నువ్వు చాలా గొప్ప పనులు చేస్తావు. చెప్పాలంటే అందరికీ నువ్వే చదువు చెప్తావు. నిన్ను చెక్కుతున్న ప్రతిసారి నీకు బాధ కలిగినా నువ్వు ఇంకా బాగా తయారవుతావు. బయటకి కనిపించేది నీ వాల్యూ కాదు, నీ లోపల ఉండేది నీ అసలైన వాల్యూ. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను పట్టుకున్న ప్రతి ఒక్కరూ నీ స్నేహితులను కూడా పట్టుకుంటారు. అవే షార్ప్నర్, ఎరేజర్. షార్ప్నర్ నువ్వు పనికిరాను అనుకున్న ప్రతిసారి నీ వాల్యూని నీకు గుర్తు చేస్తుంది. ఎరేజర్ నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీ తప్పును సరిదిద్దుతుంది. ఇదంతా చెప్పి, ఇది నీకు మాత్రమే కాదు, మనుషులందరికీ వర్తిస్తుంది. షార్ప్నర్, ఎరేజర్ లాంటి మంచి స్నేహితులు, బయటకి కనిపించేవి కాకుండా లోపలుండే మనసు, పెన్ లాగా ఏదో ఒకటి అనడానికి చుట్టూ జనాలు, అదే కాకుండా నాలాగా దారిలో పెట్టే ఒక టీచర్, ఇవన్నీ గుర్తిస్తే అందరూ గొప్పవాళ్ళే. ఇలా మీ లైఫ్లో కూడా ఎవరన్నా ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.